నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని కుమ్మర వీధిలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ 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 నందన్న నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలను శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఈశ్వరరావు మరియు యజమాని శంకర్రావు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు సుమారు 4000 మందికి అన్న సంతర్పణను నిర్వహించారు. అలాగే శనివారం రాత్రి శివ పార్వతులు, కుమారస్వామి, గణపతి విగ్రహాలతో మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారని శాలివాహన సంఘం సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తి, సాంప్రదాయం, సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఘనంగా జరుగుతుంది. తరఫున జనం బాగా వచ్చారు. దేవుడి దేవాల ఘనంగా జరుగుతుంది. ఎంతమంది వస్తున్నారు? 4000 మందికి ఎస్టిమేషన్ వేసారా? 3000 ఆకులు అయిపోయినాయి. 3000 ఆకులు అయిపోయి మళ్ళీ తేనాకి వెళ్ళారు. మేమంటే 4000 మందికి వేసుకున్నాం. ఎన్ని రోజులు ఇస్తున్నారు? ఎన్ని రోజులు? 5 రాత్రులు నిన్న అవుతుంది. చక్కగా దేవుడి దేవాల అందరూ అందరికీ అందరి కూడా చక్కగా అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలా వేస్తున్నాం. దేవుడి దేవాల అందరూ భక్తులు అందరూ చక్కగా అవలంబించి చక్కగా నడుస్తుంది. అలాగా కానీ భక్తులు మటు బాగా వచ్చారు. జనం చాలా జనం వచ్చారు. కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం గ్రామ పరిధిలోని వినాయక కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 గిరిజన కుటుంబాలను నియోజకవర్గ ఎమ్మెల్యే పరామర్శించి వారికి ఆర్థిక సహాయం, వస్తు సహాయం అందజేశారు. అగ్ని ప్రమాద ఘటన స్థలానికి స్వయంగా చేరుకున్న ఎమ్మెల్యే పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బట్టలు మరియు ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, సిఐ సురేంద్రబాబు, మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కరకటి మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీహరిరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ సహాయంతో బాధిత కుటుంబాల్లో కొంత భరోసా నెలకొంది. బాధితులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ కాలనీలో 4 ఇల్లులు కాలిపోవడం జరిగింది. దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఒక్క సామాను మిగలలేదు. కంప్లీట్గా కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తలా 25,000 డబ్బులు ఇవ్వడం జరిగింది. విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో, లేకపోతే తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది యాక్చువల్గా ఇది ఒక ప్రైవేటు లేఅవుట్లో వాళ్ళు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో ఇక్కడ 12 ఇల్లు ఉన్నాయి మొత్తం. వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మేడం 4 ఇల్లులు కాలిపోవడం జరిగింది. దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఒక్క సామాను మిగలలేదు. కంప్లీట్గా కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించిన బాలకృష్ణ ఇప్పుడు అదనపు డాక్టర్లు, సిబ్బందిని నియమించి అవసరమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. హిందూపురాన్ని భౌగోళికంగా అభివృద్ధి చేయడానికి కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబడనున్నాయని వెల్లడించారు. కొత్త పరిశ్రమల ద్వారా స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పరిశ్రమల కోసం భూములు కోల్పోయే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు, వారికి గిట్టుబాటు ధర కల్పించేందుకు నేను స్వయంగా కృషి చేస్తానని అన్నారు. హిందూపురం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన మార్గదర్శనంలోనే ఈ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరూ ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే ఎంతో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడైతే పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం, అందరూ కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులకి రెఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళకి గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఇంకా అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏంటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం, నిర్లిప్తతకి గురయ్యి వాళ్ళ మళ్ళీ వాడిని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఆసుపత్రికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఆసక్తితో సుమారు 150 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. ఆయన వెములవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు శాస్త్రబద్ధంగా ఆలయ అభివృద్ధి చేపడుతున్నాం. ఆలయ విస్తరణ పనులు సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్థిక సేవలు మరియు దర్శనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మండప నిర్మాణ పనుల కోసం 64 నుండి 70 పిల్లర్లను ఏర్పాటు చేయాల్సి ఉండడంతో భారీ మిషనరీలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, భక్తుల భద్రత దృష్టిలో ఉంచుకొని భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇల్లు కడుతున్నప్పుడు ఇంట్లోనే ఉంటారా అని ప్రశ్నిస్తూ భక్తుల సమర్థతను ఆశిస్తూ ప్రతి సూచనను గౌరవంగా తీసుకుంటామని, ఇప్పటికే పట్టణ ప్రజలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే రాజన్న ఆలయం మూసివేశారన్న వార్తలు తప్పు, అవాస్తవమని ఖండించారు. స్వామివారి నిత్య పూజలు ఏకాంతంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతినకుండా ప్రతి ఒక్కరి కోసం సమర్థవంతంగా పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ రోజు మీరు స్వయంగా చూసిండ్రు, ఒకవైపు వాళ్ళ అనుమానాలు, దర్శనాలు నిలిపివేసారు, బంద్ చేసిండ్రు, అంటే మీరందరూ స్వయంగా చూసిర్రు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం భీమేశ్వర ఆలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ
ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేత ఉండదు. ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దరి అత్యంత వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమేశ్వరాలు ఏర్పడేసినాం. ఈ రోజు మీరు స్వయంగా చూసాం. హైదరాబాద్ హయత్ నగర్లోని బొడ్రాయి ఆలయంలో పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొడ్రాయి పండుగ సందర్భంగా హయత్ నగర్ వేదికగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రామదేవత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగను ఘనంగా నిర్వహించిన కుల పెద్దలకు, ప్రజలకు, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. బొడ్రాయి వంటి పండుగలు మన తెలంగాణ సాంప్రదాయాల గర్వకారణమని హరీష్ రావు అన్నారు. తన్నని ఈ పండుగకు ఆహ్వానించిన సుధిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అన్ని కులాల పెద్దలకు, మా హయత్ నగర్ గ్రామ పెద్దలకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. బొడ్రాయి పండుగ అనేది మన అందరం కూడా గ్రామాల్లో పాత రోజుల్లో కూడా ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం. గ్రామ దేవత ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఊరంతా సుభిక్షంగా ఉంటుంది. ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గతంలో పాత రోజుల్లో ఊళ్ళల్లో కలరా, డయేరియా, వివిధ రకాల వ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కి అమ్మవారికి అక్కడ బలిచ్చి ఈ గ్రామానికి శాంతి జరగాలి, గ్రామ ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చాలా గొప్పగా ఈ పండుగను గ్రామాల్లో నిర్వహించుకునే వాళ్ళం. ఇవాళ హయత్ నగర్ హైదరాబాద్ లో అంతర్భాగమైనా కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మీరు చక్కగా కాపాడుతూ అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాల పెద్దలు కలిసి ఈ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషం. ఈ ఐక్యత ఎప్పుడూ ఉండాలి, ప్రజల మధ్య ఐక్యత ఉండాలి. నిజంగా మన తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదంటే బతుకమ్మ పండుగ అయినా, దసరా పండుగ అయినా, బొడ్రాయి పండుగ అయినా కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి చేసుకునే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది. మరి ఈ బొడ్రాయి పండుగ ఈ రోజు మీరందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మిమ్మల్ని అమ్మవారు బాగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈవో తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వేములవాడ ఆలయ అభివృద్ధి పేరిట భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈవో తీరు భక్త భావాలకు విరుద్ధమని, రాజన్న ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రాజన్న దర్శనాలు ఆపేస్తే మేము ఊరుకోము. అభివృద్ధి అంటే భక్తులు ఇష్టం లేకుండా జరిగే పని కాదు. ఈవో తీరును ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ గందరగోళం, భక్తుల ఆందోళనతో వేడెక్కుతోంది వాతావరణం. మరి దీనిపై అధికారుల స్పందన ఏంటో చూడాలి. దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊకోము. రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది, వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వస్తుంది. దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడమెక్కల కోసం వస్తుంటారు. మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు. మరి భక్తుల మనోభావాలకి దెబ్బతీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మరి గత కొన్ని రోజుల నుంచి వేములవాడలో గందరగోళం. ఈవో గారు అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు. మరి మేము ఎలాంటి సర్క్యులేషన్ ఇవ్వలేదు, వదంతులు నమ్మొద్దు, దేవస్థాన దర్శనాలు నిలిపివేయమని చెప్తారు. మళ్ళీ 2 రోజులకే ప్రెస్ నోట్ ఇస్తారు.
ఇక్కడికి వెళ్ళి భీమనగులి రోజు మంచి రోజు ఉందని చెప్పి అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడం, అసలు ఏం చేస్తున్నారు మీరు? అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆగం చేయడం తప్ప ఈ ఈవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమైతలేదు. మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయ్ తోటి కూడా వివరణ ఇప్పించడం జరిగింది ప్రెస్కు. మళ్ళీ ఎంప్లాయీని అందరినీ ఆగం చేయడం, ప్రెస్ వాళ్ళను బెదిరియడం, ఇదంతా ఎటుపోతుంది ఈవో గారు? అసలు మీరు చేస్తున్న పరిస్థితులు ఏందో ఒకసారి గ్రహించుర్రి. మళ్ళీ ఏమన్నా అంటేనే మమ్మల్ని చేయనిస్తున్నారు అని చెప్పి అంటుర్రు. మీ గందరగోళ పరిస్థితి వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే మాత్రం మేము ఊరుకోము. మీ బెదిరింపులకు కేవలం భయపడేది కూడా లేదని కూడా ప్రముఖంగా తెలియజేస్తున్నాం. కూడా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది చేయగో దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే ప్రతి హిందువు ధ్యేయంగా మారాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయం వద్ద జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25 వసంతాల వేడుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం హిందుత్వం మిగిలేంత వరకే దేశంలో సెక్యులరిజం ఉంటుందని, హిందూ మతం మైనారిటీగా మారితే సెక్యులరిజం అనే భావన మిగిలదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు నిర్వహిస్తున్న వేద పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులకు 4 రకాల వేద పరీక్షలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సనాతన ధర్మ రక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో విస్తృత ప్రచారం జరుగుతుందని, ఇతర మతాలను కించపరచకుండా హిందూ మతం గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వేద విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సుమారు 600 మంది విద్యార్థులకు మరి 4 రకాల పరీక్షలు నిర్వహించడము, వాళ్ళకు పట్టాలు అందించడము, వేద విద్యను ప్రోత్సహించడము, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దృక్పథంతో ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటన్ని అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది, అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలాంటి సనాతన ధర్మం గురించి, దాని పరిరక్షణ గురించి, దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో, ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 25వ పిల్లలకి సభ్యులందరికీ కూడా ట్రస్ట్ తరఫున స్వాగతం, సుస్వాగతం. చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం మరోసారి ఆరోగ్య శాఖ ముందుకు వచ్చింది. నేడు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. మన రాష్ట్రంలో పోలియో చివరి కేసు 2007లో నమోదైనప్పటికీ దేశవ్యాప్తంగా 2011లో చివరి కేసు కనిపించింది. కానీ తాజాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో మళ్లీ పోలియో కేసులు వెలుగులోకి రావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే ఆయా దేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్న జిల్లాలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తిలక్ నగర్ యూపీహెచ్సిలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 290 జిల్లాల్లో మన రాష్ట్రం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ వంటి 5 జిల్లాలు ఎంపికయ్యాయి. ఇవి మాత్రమే కాదు, వరంగల్ పట్టణ ప్రాంతాల్లోని ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ 6 జిల్లాల్లో 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు మొత్తం 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి నేడు పోలియో చుక్కలు వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి పోలియో వ్యాక్సిన్ వేయించండి. మీ చుక్కతో చిన్నారుల భవిష్యత్తు రక్షితమవుతుంది అని అధికారులు పిలుపునిచ్చారు.
సూపర్. పలు డివిజన్లలో శ్రీ 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 గంగాణమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు, బాబుగార్ల సంబర మహోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంబరాలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు వేద ఘోషలతో మార్మోగుతూ పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. రెడ్డి అప్పలనాయుడు గారు గంగాణమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ఈ సంబరాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఇతర కూటమి పార్టీ సభ్యులు, భక్తులు భారీగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి ప్రసాదం పంపిణీతో వేడుకలు ముగిశాయి. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ బాసెట్టివారిపేటలో ఉన్నటువంటి రాములవారు గుడి వద్ద ఉన్నటువంటి 2వ డివిజన్ గంగారమ్మ ఉత్సవాలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కమిటీ, స్థానిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఉన్నటువంటి పౌరులు, మహిళా సోదరీమణులు అందరూ కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలని గత 56 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గుడి కమిటీ యొక్క ఆధ్వర్యంలో మరి బాసెట్టివారిపేట 2వ డివిజన్ మరి రాములవారి గుడి దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ గుడి ఉత్సవాలని అతి వైభవంగా నిర్వహిస్తున్నటువంటి వీరందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం, అనుగ్రహం వారందరిపై ఉండాలి. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారు ఒక దీవెనలో ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఉదయం కార్యక్రమం మరియు నేలపోత కార్యక్రమం ఉదయం 6 గంటలకు పొరవీధిలో నేలపోత కార్యక్రమం ఎక్కువ ఫోటోలు తీసేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చింత కొత్త సెంటర్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో భారీ అన్న సమారాధనను నిర్వహించారు. దసరా మహోత్సవాలు, శ్రీదేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఈ వేడుక జరిగింది. అనేక భక్తులు, దాతలు విరాళాలతో సహకరించి పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. అలాంటిది ఆలయ కమిటీ చైర్మన్ వేలుగట్ల రామకృష్ణ గారి నేతృత్వంలో 8,000 మందికి పైగా భక్తులు ఈ అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి దర్శనంతో పాటు ప్రసాదాలు స్వీకరించారు. ఈతకోట శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం అత్యంత ఘనంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. కోటనందూరు రాజుల వీధిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ నెల నవరాత్రుల సందర్భంగా
శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆలయ కమిటీ సభ్యులు మామిడి అప్పారావు, పంపరబోయిన శివనారాయణ, పంపరబోయి నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు యడముల రాజేష్, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, చింతమనేని అబ్బాయి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమ్మరెడ్డి రమేష్, మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బాబావారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా సాయిబాబా నవరాత్రులు విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు, అలాగే ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి రాజు, బోడపాటి సత్యనారాయణ, చందక శ్రీను, కొరిప్రోలు రఘు, చింతకాయల రవి తదితరులు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొని సాయిబాబా వారి ఆశీర్వాదం పొందారు. ఈ ఒక 11 రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ పోరాటంగా భజనలు కార్యక్రమంతో 11 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి ఆయన ఎంతో ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమానికి ప్రజలు తండ్రపు తండాలుగా ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు. ఈ రోజుకి సుమారు 18 సంవత్సరాలు అయిందండి అన్నదాన కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసి. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని అనాథులకు, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు, సాధువులకు కూడా అన్నదాన కార్యక్రమం చేసి మధ్య మధ్యలో దుప్పట్లు, తిరుమల వస్తువులు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ దినదిన అభివృద్ధిగా 18 సంవత్సరాల నుండి కూడా ఒక రోజు నుంచి ఒక రోజుకు జనాలు పెరుగుతున్నారు తప్ప తరగటం లేదు. గత 18 సంవత్సరాలుగా కోటనందూరు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా నవరాత్రులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం పూజలు మరియు సేవలతో ఘనంగా జరుపుకుంటున్నారు. కీర్తిశేషులు దాడి బాబులు బాబావారి నవరాత్రుల నిర్వహణలో పూర్వపు పూజా కార్యక్రమాలు జరుగుతుండగా ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు నవరాత్రి పర్వదినాలను పురస్కరించి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్, కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ గొర్లి రామచంద్రరావు, వైసీపీ నాయకులు లాలం బాబ్జీ, సుర్లరాజు, ఉల్లూరి కనకదుర్గ శ్రీను, దాడి వెంకటరమణ, బొడ్డేటి స్వామి, ఆళ్ల గంగాధర్, కమిటీ సభ్యులు, తుని నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు వెలగ వెంకటేశ్వర కృష్ణజీ, సర్పంచ్జీ శివలక్ష్మి, దొరబాబు, వైస్ ఎంపీపీ కె రమణమ్మ, కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు కూడా ఈ కార్యక్రమంలో హాజరై బాబావారి ఆశీర్వాదాలు పొందారు. ఎన్న సమాధానాల కార్యక్రమం జరుగుతుంది. అదే ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఆయన అనంతరం ఈ కోటనందూరు గ్రామంలో గ్రామ పెద్ద సహకారంతో మా ఈ ఆలయ కమిటీ ద్వారా ఈ గురువారం నవరాత్రి పూజ జరిపించి ప్రతి సంవత్సరం భారీ అన్నసంతర్పణ చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరిగి ముందు కూడా అంతా భారీగా జరిగి ఈ నవరాత్రి జరగాలని కోరుకుంటూ మరియు గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ అంశాన్ని చేస్తున్నారు. ఈ గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, నమస్కారాలు. మా అన్నయ్య గారు 2003లో స్థాపించారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఆయన ఆశయాల మేరకే మేము ఈ యొక్క సాయినాథుడి అన్న సంతర్పణ అనివ్వండి, నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ కూడా కోటమంది గ్రామ ప్రధానికానికి అందరికీ కూడా నమస్కారాలు. కీర్తిశేషులు శ్రీ దాడి బాబులు గారు ఆశ సాధనతో శ్రీ షిరిడి సాయినాథుని ఆలయము నిర్మించడం జరిగింది. అయినా ఉన్నంతకాలం కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాంతంలో శ్రీ వెంకటమణికంఠ ఫైర్ వర్క్స్ బాణాసంచా కేంద్రాన్ని తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఎస్ఐటి రామకృష్ణ మరియు బృందం పరిశీలించారు. తనిఖీల్లో రక్షణ చర్యలు, అనుమతుల లైసెన్సులు సమగ్రంగా తనిఖీ చేయడం జరిగింది. ఎస్ఐటి రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయించేవారు తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటించాల్సిందిగా, అనుమతులు లేకుండా తయారు లేదా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ చేసినట్లయితే
బాధ్యతాయుత చర్యలు తప్పనిసరిగా తీసుకోబడతాయని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమైందని, అందులో రాజీ పడే ప్రసక్తే లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ కె సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోటనందూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక, రాబో దీపావళి పండుగ సందర్భంగా కోటనందూరు మండలంలో ఉన్నటువంటి కాకరపల్లి శివారు ఉన్నటువంటి శ్రీ వెంకటమణికంఠ ఫైర్ వర్క్స్ యొక్క రిటైల్ షాప్ని మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను మరియు కోటనందూరు మండల తహసీల్దార్ వారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ దీన్ని కొంత ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఈ రాబోయే దీపావళి పండుగ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఉన్నట్టుకో కొంత ముందస్తు చర్యలు అనేవి అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కూడా ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ ను ఇల్లీగల్ గా డంప్ చేయడం, ఇల్లీగల్ గా సేల్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అట్లా ఎవరైనా కూడా వ్యాపార రీత్యా కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా ఎక్కడైనా కూడా డంప్ చేసినట్లయితే మా పోలీసు వారి దృష్టి తీసుకొచ్చినట్లయితే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయి. ముఖ్యంగా ఈ యొక్క టెంపరీ లైసెన్స్ కోసం వచ్చే వారి గురించి కూడా వారి యొక్క స్థల పరిశీలన మరియు ఎక్కడైతే ఈ యొక్క టపాసులను అమ్మకాలు జరుగుతుందో ఆ ప్లేస్ కూడా పూర్తి పరిశీలించిన తదుపరి మాత్రం కలిగించడం అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారు ఎవరైనా కూడా ఈ కిరాణా షాపుల్లో కానీ చిన్న చిన్న అమ్మడానికి ఉద్దేశంతో తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అట్లా చేయడం అనేది చట్టరీత్యా నేరం. దీనివల్ల ఏంటంటే ఏదైనా అంటువాడ్స్ ఇన్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం జరిగితే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దీపావళి సామాన్లు అనేవి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి డంపు చేసి పుంగనూరు పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద శనివారం ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మన్ ఆలిం బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. వేడుకల్లో బాణసంచాలు పేల్చి పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, క్యాంటీన్ రాజేష్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు పలకరిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరెన్నో సుఖశాంతుల జన్మదినాలు కోరుకున్నారు. నియోజకవర్గంలో మన అందరి ప్రీతమ నేత పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతం నుంచి, మున్సిపాలిటీ నుంచి అనేక మంది రామచంద్రారెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మీకందరికీ ఒకే మాట చెప్తున్నా, జన్మదిన సందర్భంగా కలిసి ఉంటే కలదు సుఖం. మనమందరూ కలిసి ఉంటే మన పైన ఢీకునే నాయకులు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు రారు. ఎక్కడ ఏ ఎన్నికలు నిబంధన మనదే గెలుచుకో ఉంటుంది. అదేవిధంగా మనమందరూ కష్టపడడం నేర్చుకోవాలి. ఒకసారి చేతులు గీతులు ఎవరు పెట్టి చిత్తూరు జిల్లా పెద్ద పంచాని మండలం వీరప్పల్లి మామిడితోపు ప్రక్కలో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలపై పోలీసులు చర్యలు. గత రాత్రి మెరుపు దాడిలో 6గురు అరెస్టు చేయబడ్డారు. వైసీపీ కార్యకర్త ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6 మందిని పోలీసులు హస్తగతం చేశారు. ఈ సమయంలో జేసీబీ, 1 కారు, 4 బైకులు అలాగే పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 పుంగనూరు మండలం బట్టపల్లకు చెందిన వారిని గుర్తించారు. 2 స్వామీజీలు మరియు మరో 2 పరారీలు ఉన్నారు. పోలీసులు ఆ పరారైన వారిని పట్టుకోవడానికి అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీ అభివృద్ధి కోసం కుప్పం షాదీ మహల్ చైర్మన్ గా సర్దార్ బాషాను కమిటీ సభ్యులతో నియమించడం జరిగింది. ఈ సందర్భంలో ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ చైర్మన్ మునిరత్నం షాదీ మహల్ చైర్మన్ సర్దార్ బాషాకు మర్యాదపూర్వకంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ షాదీ మహల్ హల్సర్ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసినటువంటి వ్యక్తి ఆయన అనేక ఎన్నికల్లో నాతో పాటు నేను చూశాను. మైనారిటీ ఓట్స్ని తెలుగుదేశం పార్టీ మద్దతుగా తీసుకురావడానికి ప్రతి ఎన్నికల్లో కూడా ముందుగానే ప్రతి ఒక్క మసీదుకు పోవడం, అక్కడ జమాత్ను ఏర్పాటు చేయడం, అక్కడ 4 తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం సోదరులందరినీ కూడా అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకందరికీ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత అవసరమనే విషయం, ముస్లిం మైనారిటీకి సంబంధించి చంద్రబాబు చేసినటువంటి సేవలనంతా కూడా వాళ్ళకందరికీ చెప్పి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చేయడానికి ప్రతిసారి కూడా ఎన్నికల్లో కూడా చేస్తూనే వస్తున్నారు. ఆయన గతంలో కూడా మైనారిటీ అధ్యక్షుడిగా, అదేవిధంగా మండల్ కోఆప్షన్ సభ్యునిగా కూడా విశేషమైన సేవలు అందిస్తూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమైనా ముందుండి వారితో పాటు మా సోదరులు అన్సర్ కానీ ఇంకా కూడా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమం చేసేవారు. ఆ రోజు యువగళం కార్యక్రమం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి ఏ కార్యక్రమం అయినా కూడా తర్వాత ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మిర్యాలగూడ పట్టణానికి చెందిన వేముల రఘు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన తల్లిదండ్రులు ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేముల రఘు స్మృతిని నిలుపుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.